నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. ప్రపంచంలో ఎలాంటి మీడియా లేదు, ఎలాంటి రికార్డింగ్ లేదు, కానీ ఒక మాట అందరి నోట ఉంది. మనం స్పేస్ టైంను అడ్జస్ట్ చేసి టైం ట్రావెల్ చేయొచ్చా? అంటే మనం కాలాన్ని సెట్ చేసి గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్ళగలమా? గణాంకాల ప్రకారం సిద్ధాంతపరంగా ఒక వస్తువును లేదా వస్తువులను 99.9999% కాంతి వేగం వరకు తీసుకెళ్తే టైం డిలేటియర్ జరుగుతుంది, కాలం నెమ్మదిస్తుంది. ఆ స్పీడ్లో టైం ట్రావెల్ సాధ్యమే, కానీ అక్కడి వరకు వెళ్ళడం ప్రస్తుతానికి అసాధ్యమే అని చెప్పవచ్చు. భవిష్యత్తులో సాధ్యం కావచ్చు కూడా. అయినా టైం ట్రావెల్ గురించి ఆసక్తి ఉంటే జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. 19వ శతాబ్దం వరకు మన పూర్వీకుల గురించి మనం విన్నామే తప్ప వారి దినచర్యలు, కార్యకలాపాలు, వారి అసలు రూపాలు మనం చూడలేదు. ఆ తర్వాత క్రమేణా విగ్రహాలు, రాతి బొమ్మలు, ఆ తర్వాత కెమెరా, ఫోటోలు, వీడియోలు వచ్చేసాయి. అంతకుముందు వారికి దీని గురించి తెలియదు. ఇక 21వ శతాబ్దంలో అధునాతన టెక్నాలజీ రావడంతో ప్రతి విషయం రికార్డెడ్గా మారింది. అంటే భవిష్యత్తు తరాల వారికి మనం ఇప్పుడు జీవిస్తున్న తీరు, మన చర్యలు, మనకు సంబంధించిన ప్రతి విషయం తెలిసే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు. అంటే ఇప్పటి తరం గతంలోకి వెళ్ళలేకపోయినా రాబోయే తరాలు సోషల్ మీడియా ద్వారా భూతకాలంలోకి వెళ్ళి చూసే అవకాశం ఉంది. ఇది వినటానికి అంత వింతగా కనిపించకున్నా భవిష్యత్తులో మాత్రం ఎన్నో ప్రయోగాలకు మూలం కానుంది. అయితే టైం ట్రావెల్ కూడా ఇలాంటిదే అని చెప్పవచ్చు. టైం ట్రావెల్ ఒక సైన్స్ ఫిక్షన్ మాత్రమే అయితే CERNలో శాస్త్రవేత్తలు వెతుకుతున్నదేంటి? టైం ట్రావెల్ అసాధ్యమైతే $13 బిలియన్ వెచ్చించి లార్జ్ హాడ్రోన్ కారిడార్ ఎందుకు నిర్మించారు? వాస్తవంగా కాలం కన్నా ముందు, కాలానికి వెనక్కి మనం ప్రయాణించడానికి ఆస్కారం లేకుంటే 150 ఏళ్ల నుంచి సాగుతున్న పరిశోధనల సారమేంటి? పరిశోధనలకు అనుగుణంగా కాంతి వేగానికి సమాన వేగంతో ప్రయాణించే సాధనాల సంసిద్ధత అవసరముందని శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పారు? లేజర్ రింగ్తో టైం మెషిన్ ఎందుకు తయారు చేసి ప్రయోగించారు? ఇప్పటికీ అలాంటి కొన్ని వేల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే టైం ట్రావెల్ వెంటనే కాకుండా మరికొన్ని పరిశోధనల తర్వాత రాబోయే తరాల సాంకేతికతతో సాధ్యమయ్యే అవకాశం ఉంది. టైం ట్రావెల్ సాధ్యమే అని 2017లో స్టీఫెన్ హాకింగ్ అన్నాడు. సాంకేతికత కాకుండా వాస్తవికతతో పరిశీలిస్తే ప్రతి రాత్రి మనం నిద్రపోతే నిద్రలో కలల్లో భవిష్యత్తును కూడా చూస్తూ ఉంటాం. ఊహకందని విషయాలు, వింతలు చూసి తిరిగి వర్తమానంలో మేల్కొంటాం. ఇది ఓ రకమైన టైం ట్రావెల్ అని చెప్పొచ్చు. ఇక కలలో పెద్ద పెద్ద పనులు కొన్ని సెకన్లలో జరుగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ మేల్కొన్న తర్వాత అసాధ్యం అనిపిస్తుంది. అంటే మనం నిద్రపోయి టైం ట్రావెల్ చేస్తున్నట్లే కదా. ప్రతి రాత్రి మన ఆత్మ వేరే డైమెన్షన్లోకి వెళ్తుంది. అక్కడి కాలం వేరేలా ఉంటుంది. తిరిగి మన ప్రపంచంలో మేల్కొంటాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. రిలేటివిటీ సిద్ధాంతం కూడా కాలానికి సంబంధించి ఖచ్చితత్వం లేదని చెప్పారు. ఇంటర్స్టెల్లార్ సినిమాలో మాథ్యూ మెక్కానవే పాత్ర బ్లాక్ హోల్ దగ్గర ఒక గ్రహంపై 1 గంట గడుపుతుంది, కానీ భూమిపై 23 సంవత్సరాలు గడుస్తాయి. ఇది టైం డిలేషన్ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక టైం ట్రావెల్ కోసం స్పీడ్ ఆఫ్ లైట్ కంటే ఎక్కువ వేగం కావాలి, కానీ మాస్ ఉన్న ఏ వస్తువు శక్తి లేకుండానే స్పీడ్ ఆఫ్ లైట్ చేరలేదు. అది చేరాలి అంటే ఇన్ఫినిట్ ఎనర్జీ అవసరమని శాస్త్రవేత్తలు చెప్పారు. ఐన్స్టీన్తో పాటు నాథన్ రోసెన్ కూడా వార్మ్ హోల్స్ గురించి చెప్పారు. వార్మ్ హోల్స్ స్పేస్ టైంలో షార్ట్ కట్స్ కావచ్చు. అంటే 2 దూర ప్రాంతాలను కలిపే ఓ పైపు లేదా సొరంగం లాంటి చర్య అని చెప్పవచ్చు. ఒక స్టేబుల్ వార్మ్ హోల్ కోసం మిల్కీవే గెలాక్సీ మొత్తం మాస్ కంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఉంటే టైం ట్రావెల్ సాధ్యమే అని చెప్పవచ్చు, కానీ ఎనర్జీ ఏకీకృతం చేయడానికి ఇంకా సమయం పట్టవచ్చు. 1974లో ఫ్రాంక్ టిప్లర్ అనే శాస్త్రవేత్త రొటేటింగ్ సిలిండర్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇన్ఫినిట్ డెన్సిటీ లెంత్తో సిలిండర్ స్పేస్ టైంను కర్వ్ చేస్తుంది. అంటే కాలం భవిష్యత్తు, భూతకాలం, వర్తమానానికి తిరుగుతుందని ఓ సూత్రం చెప్పారు. అయితే దానిపై అంతగా ఫోకస్ జరగలేదు. 2001లో రొనాల్డ్ మాలెట్ అనే ఆయన లేజర్ బీమ్స్తో స్పేస్ టైం ట్విస్ట్ చేయడం ప్రతిపాదించాడు. రీసెర్చ్ ఇంకా కొనసాగుతోంది, ఫలితం ఇంకా రాలేదు. CERNలో పార్టికల్స్ను 99.99% స్పీడ్ ఆఫ్ లైట్ వద్ద కొలైడ్ చేశారు. టైం డిలేషన్ జరుగుతుంది. పార్టికల్కి సంబంధించిన లైఫ్ టైం పెరుగుతుంది. మనుషుల కోసం ఇది ప్రాక్టికల్ కాదు, కేవలం స్పిరిచువల్ మాత్రమే. ఎందుకంటే టైం ట్రావెల్ శక్తి ప్రస్తుతం మనుషులకు అసాధ్యమే అని చెప్పవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం సాధ్యమని భావిద్దాం.